ప్రపంచంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. కానీ ఈ నీరు ఇంత స్వచ్ఛంగా స్పష్టంగా కనిపించడానికి కారణమేమిటి? భూమిపై ఉన్న మొత్తం నీటిలో 68.7% త్రాగదగిన నీరు గ్లేసియర్లలో మంచు రూపంలో నిక్షిప్తమై ఉందని, మొత్తం ప్రపంచంలోని నీటిలో 97% త్రాగడానికి పనికిరాదని మీకు తెలుసా? అయినా కూడా ఈ ప్రపంచంలో అద్భుతమైన పారదర్శకమైన జలాశయాలు ఎలా ఉన్నాయి? నీటి ప్రతి వనరుకి దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది. అది దానిని అత్యంత స్వచ్ఛంగా కనిపించేలా చేస్తుంది. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన జలాలు ఉన్న కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, సిల్ఫ్రా లేక్, ఐస్లాండ్. ప్రపంచంలో సిల్ఫ్రా లేక్ మాత్రమే మీరు 2 టెక్టానిక్ ప్లేట్ల మధ్య నేరుగా ఈత కొట్టగల ఏకైక ప్రదేశం. ఇది ఉత్తర అమెరికా మరియు యురేషియన్ ప్లేట్లు కలిసే ప్రాంతం. ఈ ప్రాంతం 1789లో ఏర్పడింది. అంతకుముందు ఈ 2 ప్లేట్లు ఒకటి, కానీ అవి విడిపోయినప్పుడు మధ్యలో ఏర్పడిన పగుల్లో భూమి లోపల ఉన్న నీరు నిండిపోయింది. ఈ నీరు భూమి లోపల ఉన్న లావా ద్వారా పూర్తిగా వడపూసి పైకి వస్తుంది. ఈ పగుల నుండి వెలువడిన నీరు సమీప ప్రాంతంలో విస్తరించి అత్యంత అందమైన సరస్సును సృష్టిస్తుంది. దీని అర్థం మనం ఈ సరస్సు అడుగు భాగాన్ని పైనుండి కూడా ఎప్పుడూ చూడగలం. ఈ సరస్సు నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీటి సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఇక్కడ డైవర్లు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నీరు ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది. దాని ఉష్ణోగ్రత ఏడాది పొడవునా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. కానీ ఈ నీరు ఎప్పుడూ గడ్డకట్టదు, ఎందుకంటే ఇది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది మరియు కొత్త నీరు దాని స్థానాన్ని తీసుకుంటుంది. ఈ కారణంగా సిల్ఫ్రా ఈ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీటి సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది. నెంబర్ 2, గిన్నీ స్ప్రింగ్, ఫ్లోరిడా. మీరు అత్యంత స్వచ్ఛమైన నీటిని ప్రవహించడం చూడాలనుకుంటే ఈ ప్రదేశం మీకోసం. సన్షైన్ స్టేట్ సమీపంలో 900 కంటే ఎక్కువ స్వచ్ఛమైన నీటి వనరులు ఉన్నాయి మరియు ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీటి ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ స్ప్రింగ్ ఎంత స్పష్టంగా కనిపించినప్పటికీ భూమిలో ఏర్పడిన ఈ గుంత ప్రతిరోజు 11,40,00,000 లీటర్ల నీటిని బయటకు తీస్తుందని తెలిస్తే మీరు నమ్మలేరు. ఈ నీరంతా ఇందులో నుండి బయటకు వచ్చి శాంటాఫే నదిలో కలుస్తుంది. ఫ్లోరిడాలో ఇలాంటి చాలా భూగర్భ వనరులు ఉన్నాయి. వాటి నుండి పూర్తిగా స్వచ్ఛమైన నీరు బయటకు వస్తుంది మరియు గిన్నీ వాటిలో ఒకటి. కానీ ఇక్కడ నీరు ఇంత స్వచ్ఛంగా ఎలా ఉంది? దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఈ ప్రాంతంలో చుట్టూ ఉన్న రాతి పొరలు నీటిని సహజంగా వడపోస్తాయి. నంబర్ 3, డాకీ నది, భారతదేశం. అమ్గర్ నది అని కూడా పిలువబడే డాకీ నది భారతదేశంలోని అత్యంత స్వచ్ఛమైన నదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి దాని నీటిని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక్కడ పడవలు నడిచినప్పుడు అవి నీటిపై కాకుండా గాలిలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ నదిలో ఉన్న రాళ్లను 15 అడుగుల లోతులో కూడా చాలా సులభంగా చూడవచ్చు. ఈ నది యొక్క దృశ్యాన్ని చక్కగా చూడటానికి ఇక్కడ డాకీ వంతెన నిర్మించబడింది. ఈ వంతెనను బ్రిటిష్ వారు 1932లో నిర్మించారు. ఈ నది మేఘాలయలో ఉంది. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యధిక వర్షపాతం కురిసే ప్రదేశం. ఖాసీ మరియు ఝాడియా కొండల మధ్య నుండి ప్రవహిస్తూ ఈ నది బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ నది నీరు పూర్తిగా వర్షపు నీరు. ఇది పైనుండి పడిన తర్వాత నదిలో ఉన్న రాళ్ల ద్వారా వడపోత చేయబడుతుంది. ఈ కారణంగా ఈ నీటికి దాని పారదర్శకత మరియు దాని రంగు వస్తుంది. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ నది పూర్తిగా వర్షపు నీటిపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా దాని అందమైన దృశ్యాన్ని ఏప్రిల్ మరియు అక్టోబర్ వంటి కేవలం 2 నెలల పొడికాలంలో మాత్రమే చూడవచ్చు. ఋతుపవనాల సమయంలో ఈ నది ఉప్పొంగుతుంది. మీరు దాని దృశ్యాన్ని ఆస్వాదించాలనుకుంటే సరైన సమయంలో ఆలోచించి వెళ్ళండి. నెంబర్ 4, శాన్ బ్లేజ్, పనామా. శాన్ బ్లేజ్, పనామా ఒక ద్వీపం కాదు, కానీ మొత్తం 365 ద్వీపాలకు నిలయం. ఈ ద్వీపాల అద్భుతమైన బీచ్లు మరియు అద్భుతమైన పారదర్శక సముద్రపు నీరు ప్రారంభంలో లేత నీలం రంగులో ఉంటుంది మరియు మీరు సముద్రంలోకి వెళుతున్న కొద్దీ ఈ రంగు మరింత ముదురుతుంది. ఈ ప్రదేశం డైవింగ్ కోసం అత్యంత ఇష్టమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఈ ప్రదేశంలో ప్రపంచంలోనే అత్యుత్తమ రకమైన మొంగారాళ్లు కూడా లభిస్తాయి. ఇక్కడ మీరు వేల సంఖ్యలో స్టార్ ఫిష్లను ఇలాగే తిరుగుతూ కనిపిస్తాయి. మీరు నీటి వెలుపల ఉన్నప్పటికీ స్టార్ ఫిష్ ఎక్కడ తేలుతుందో మీరు చూడవచ్చు. దాని నీరు చెడిపోకుండా ఉండటానికి ఇక్కడి ప్రభుత్వం పడవలు లేదా ఓడలు నడపడంపై పూర్తిగా నిషేధం విధించింది.
మీరు నిజమైన సముద్ర జీవితాన్ని చూడాలనుకుంటే మీరు ఈ ప్రదేశానికి వచ్చి సముద్రంలో నివసించే అన్ని రకాల జీవులను చాలా దగ్గరగా మరియు స్పష్టంగా చూడవచ్చు. మరియు ఒకప్పుడు మన కంప్యూటర్ వాల్పేపర్గా ఉన్న ఈ ఫోటో మీకు గుర్తుండే ఉంటుంది. అవును, ఇది శాన్ బ్లేజ్ ఫోటో. ఇక్కడ నీరు ఎంత స్పష్టంగా ఉందంటే మైక్రోసాఫ్ట్ దీనిని ప్రసిద్ధం చేయాలని భావించింది. నెంబర్ 5 బ్లూ ఐ, అల్బేనియా. దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ బ్లూ ఐ ఈ దేశంలోని అతిపెద్ద స్ప్రింగ్ మరియు ఈ దేశంలోనే అతిపెద్ద వనరు. దీని నుండి మొత్తం దేశానికి త్రాగునీరు లభిస్తుంది. మీరు నమ్మలేరు కానీ ఈ వనరు నుండి ప్రతి సెకనుకు 18,400 లీటర్ల నీరు బయటకు వస్తుంది. దీని నుండి వెలువడిన నీరు నేరుగా విస్ట్రస్ నదిలో కలుస్తుంది. బ్లూ ఐ, దీనిని కాస్ట్ అక్విఫర్ అని కూడా పిలుస్తారు. ఈ గుంత కొన్ని మృదువైన రాళ్లు కరిగిపోవడం వల్ల ఏర్పడింది. అనేక శతాబ్దాలుగా రాళ్లు కరిగిపోయిన తర్వాత ఈ గుంత భూమి లోపల ఉన్న నీరు దీని వరకు చేరుకునేంత లోతుగా మారింది. కానీ ఈ కరిగిన రాళ్లే ఈ నీటికి వడపోతగా పనిచేస్తాయి. వీటి నుండి వచ్చిన నీరు పూర్తిగా అద్దంలా స్వచ్ఛంగా ఉంటుంది. దీనిని బ్లూ ఐ అని పిలుస్తారు ఎందుకంటే మీరు దానిని పైనుండి చూస్తే అది ఒక కన్నులాగే కనిపిస్తుంది. దాని చుట్టూ పచ్చని చెట్లు నిలబడి అందమైన దృశ్యాన్ని అందిస్తాయి. దీని లోతు మొత్తం 50 మీటర్లు. కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, ఎందుకంటే దాని పూర్తి లోతును ఈమాటి వరకు ఎవరూ కొలవలేదు. కొందరైతే ఈ గుంతకు అంతం లేదని కూడా అంటారు. నంబర్ 6 లాగో డి బ్రెస్ డోలమైట్స్, ఇటలీ. లాగో డి బ్రెస్ డోలమైట్స్లో అతిపెద్ద సహజ సరస్సు. ఇది అత్యంత పారదర్శకంగా ఉండటమే కాకుండా ఈ నీరు తన లోపల నుండి వివిధ రంగులను వివిధ రకాలుగా వెలువరిస్తుంది. మీరు చూడగలిగినట్లుగా ఇది కొన్నిసార్లు ఆకుపచ్చ రంగును, కొన్నిసార్లు నీలం రంగును తన లోపల నుండి వెలువరిస్తుంది. దీనిని దక్షిణ టైరోల్లో అత్యంత అందమైన సరస్సుగా పిలుస్తారు. ఇంతకు ముందు దీనిని ఎవరు గుర్తించలేదు, కానీ ఇటీవల ఒక టీవీ షోలో దీనిని ప్రసారం చేశారు. ఆ తర్వాత ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందింది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ నీరు చల్లగా ఉంటుంది. ఈ కారణంగా బలహీన హృదయం ఉన్నవారు ఇందులో మునిగిపోలేరు. మీకు ఈ ప్రదేశాలలో ఏది బాగా నచ్చింది? దయచేసి క్రింది కామెంట్ విభాగంలో నాకు తెలియజేయండి. మరియు మీకు ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్లో పార్ట్ 2 అని వ్రాయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను చూడటానికి SVL తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.